మీరు చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారు, 42 ఇయర్స్ ఏజ్ లో మీరు ఎమ్మెల్యే ఇప్పుడు, అంతే కదా? సో నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం. సో చాలా బాధ్యత ఉన్నది, మీరు ఇంకా గొప్ప లీడర్ కావడానికి అద్భుతమైన సమయం కూడా ఉన్నది. సో దాన్ని ఏ రకంగా నిరూపించుకోవాలి అని అంటే ప్రజలకు దగ్గరగా ఉండి మంచి పనులు చేస్తేనే అది అవుతుంది. సో ఆ దిశగా వెళ్ళాలన్న ఆలోచన, కాన్సెప్ట్, ఒక డిజైన్ మీలో మీరు ఒక ప్రణాళిక రచించుకున్నారా? అన్న చిన్న వయసులో ఎమ్మెల్యే కాదు, 30 ఏళ్ళకి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది కూడా చిన్న వయసే కదా అని అంటున్నా. అదే చిన్న వయసే. 29 ఏళ్ళకి నేను ఈ ప్రాంతం నుండి ఎంఐఎం నుండి ఇదే కాన్స్టిట్యున్సీ పోటీ చేసినప్పుడు జనాలు నా నాయకత్వం మీద నమ్మకంతో నన్ను మంచి మెజారిటీ ఇచ్చినారు. ఆ రోజు నుండి కూడా చాలా మందికి అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా పదవి అనుభవించిన తర్వాత ఓడిపోతే ఎవడు కనపడాడు చాలా చోట్లలో. నాకు అంత పబ్లిక్ లో నన్ను అంత నమ్మి నాకు ఒక మంచి ఓట్ బ్యాంక్ ఇచ్చిన 14లో. అప్పుడు నేను 29. ఏ రోజు కూడా నేను పబ్లిక్ లోనే బయటకు పోలేదు. నాకు ఇయర్లీ షెడ్యూల్ ఉంటుంది, నేను ఏం చేయాలనేది రిగార్డింగ్ ఎడ్యుకేషన్స్ ఉండొచ్చు, మన హెల్త్ క్యాంప్ ఉండొచ్చు, సమాజానికి సంబంధించినటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్, కల్చరల్ ఫెస్టివల్స్ కావచ్చు, అన్ని ఒక ఇయర్లీ షెడ్యూల్ ఉంటుంది. నేను ఎప్పుడు పబ్లిక్ లో అందుబాటులో ఉంటాను. పెళ్లిళ్ళు కావచ్చు, సామూహిక శ్రీమంతాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఉద్యోగాలకి ట్రైనింగ్ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో నేను నిరంతరం నా ప్రక్రియ అట్లనే ఉంటుంది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, దాన్ని రీచ్ అవ్వాలి. నౌ ఇట్ ఈస్ బిగ్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా రేవంత్ అన్న ఆశీస్సులతో మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తాం. మంత్రి అయ్యే అవకాశాలు ఏమన్నా కనుచూపు మేరలో ఉన్నాయని మీకు అనిపిస్తున్నదా? ఆ ఆలోచన ఏమైనా ముఖ్యమంత్రి కలిసి వచ్చారు కదా, ఆయన ముందు పెట్టారా? లేదు, నాకు అటువంటి కోరికలు, ఆశలు ఏం లేవు, అటువంటి ఏం లేవు. ఎమ్మెల్యే ఉన్నాను, నా ప్రాంత ప్రజలు నాకు ముఖ్యం, వారు సేవ చేసుకుంటాం. రేవంత్ టీమ్ లో నవీన్ యాదవ్ ఆయనకి చాలా దగ్గరి వ్యక్తిగా ఉండబోతున్నాడు. తెలియదు, చూడాలా. తెలియదు ఎందుకు, ఆయన ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అన్న బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు అంటున్నది మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారు. నాకే తెలియదు. అన్న ఆశీస్సులతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటా. ఇక్కడ వచ్చిన రిప్రజెంటేషన్ పెద్దల దృష్టికి తీసుకుపోతా. మొన్న రీసెంట్ గా 150 crores తో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి మా ప్రాంతంలో. రేపు ఇంకా 100 కోట్లు తీసుకొచ్చి మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారిని రెగ్యులర్ గా కలవడం జరుగుతుంది. ఇప్పుడు అందరి కళ్ళు మీ నియోజకవర్గం మీద ఉంటాయి, ఎందుకంటే 119 నియోజకవర్గాల ఎలక్షన్స్ అక్కడ అయిపోయినాయి. ఇప్పుడు బై ఎలక్షన్ లో మీ ఎన్నిక మీద అందరు ఫోకస్ చేశారు. ఏం చేస్తారు, ఈ ఫ్యామిలీ ఏం చేస్తుంది, వీళ్ళు ఎట్లా నడవడికి ఉంటుంది, వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు అనేది ఫోకస్డ్ ఉంటుంది. సో అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎవరో చూస్తున్నారని నేను సేవ్ చేయ కదా, ఈ సమస్యను ఎందుకు పరిష్కరించుకుంటే మేము పోతాం. ఇప్పుడు 40 ఏళ్ళ నుండి ఎవరో మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని గుర్తిస్తారు, మాకు దండలు వేస్తారు అని చేయలేదు. 40 ఏళ్ళ నుండి పబ్లిక్లో ఉన్నాం, మాకు సమస్యల పైన అవగాహన ఉంది. ఇప్పుడు ఒక అఫీషియల్గా మనకు బాధ్యత వచ్చింది. సో డెఫినెట్లీ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. నేను మంచి చేస్తే ఈరోజు నవీన్ యాదవ్ పబ్లిక్లో ఉంటూ ఏమేమి యాక్టివిటీస్ చేస్తేనే నాకు ఇంత గౌరవం ఉంది. రేపు ఇంకా పనులు చేసుకుంటా పోతే అందరు చూస్తారు, అప్రిషియేట్ చేస్తారు. మీ ఫాదర్ పాత్ర ఎంత వరకు ఉంది మీ గెలుపులో? ఏ కొడుకు గెలవాలనుకుంటే తండ్రి పాత్ర ఎంత ఉంటుందో నా తండ్రి పాత్ర కూడా అంతే ఉంటుంది. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, టాప్ ఎండ్, అన్ని ఎండ్లో ఒక తండ్రి. ఇప్పుడు మీరు ఎదగడానికి మీ ఫాదర్ ఎంత కృషి చేస్తాడో, ఒక ఇంత పెద్ద బాధ్యత గల పదవి ప్రజలకి సేవ చేయడానికి వచ్చినప్పుడు తండ్రే కాదు, నా భార్య, నా తల్లి, నా చెల్లెలు, నా తమ్ముడు, నా బంధువులు, నా ఫ్రెండ్స్ అందరు కూడా, నా కార్యకర్తలు, నా పార్టీ కార్యకర్తలు, లీడర్స్ అందరు కూడా అందరూ బాగా కష్టపడ్డారు. అందరి కష్టమే ఈ రిజల్ట్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఎలక్షన్స్ అయిపోవడం ఒక ఎత్తు, ఎలక్షన్ లో పెట్టిన ఖర్చు ఒక ఎత్తు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అన్ని షీట్స్ ఓపెన్ చేయాలి కదా, ఎక్కడెక్కడ పెట్టినాం, ఏమేం చేసినాం, ఎంత ఖర్చు అయింది, ఏంది అని. అది 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 ఓపెన్ చేస్తే భయం అవుతుందని ఏమైనా అనిపిస్తున్నదా? ఈ నవీన్ యాదవ్ భయపడేటోడు చెప్పినా కదా మీకు, ఖర్చు తడిసి మోపడైంది అంటున్నా నేను. ఖర్చు తడిసి నీకు లాస్ట్ టైం చెప్పిన 20-25 లక్షలు అని, ఇప్పుడు 5 లక్షలు పెరిగినట్టుంది. 30 లక్షలు ఒక బూత్ కు సరిపోదు అన్న. ఏమో మరి, నువ్వు అంత ఖర్చు పెడితే మరి మీలాంటి వాళ్ళు కూడా రాజకీయాలకు రావాలా, ప్రజాసేవ చేయాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒక నిమిషం, ఇదే అసలైంది ఇదే అన్న, అసలైంది మేము మాత్రం ఫాలో అప్ చేస్తాం, మేము మాత్రం వదిలిపెట్టాం ఎవరిని.
సో మీరు కూడా బాధ్యతతో ఎంతవరకు పనిచేస్తారన్నది మేము కూడా గమనిస్తుంటాం. మేము మళ్ళీ వస్తాం ఇక్కడికి. నా ఎంబడో స్టూడియో ఒక కెమెరామ్యాన్ ఒక రోజు ఇండియా పెట్టుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.